ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ భక్తులు అయోమయానికి లోనవుతున్నారు, ఆందోళనకు దిగుతున్నారు. అప్పుడే ఆలయంలో దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. మరొకసారి అన్ని సేవలు భీమన్న గుడిలోనే రాజన్నను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు భీమన్న గుడిలో మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంటారు. ఇప్పటికే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. విస్తరణ పనులు, అభివృద్ధి పనులు అనేది చకచక నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కర్ణాటకకు చెందినటువంటి శారదాపీఠాధిపతి శృంగేరి మఠ విధుశేఖర భారతి 2 రోజులు పర్యటించారు. ఆయన సూచనల మేరకే మేము ఇదంతా విస్తరిస్తున్నామని చెప్పి స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, మరొక వైపు ఆలయ అధికారులు అంతా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. దీనికి సంబంధించి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మరొక వైపు సుదూర ప్రాంతాల నుంచి రాజన్నను దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకి కనీస సమాచారం ఉండట్లేదు, క్లారిటీ లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అందరూ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. కోడె మొక్కులు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిలో భాగంగా ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా రాజన్న ఆలయ అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవుతున్నాయన్నారు, అన్ని అవుతున్నాయన్నారు. మునిమడికి ఇతనికలు తీసినాం, స్నానాలు చేసినాం, దర్శనం పొద్దుగాల నుంచి దర్శనాలు అయినాయి. మేము వచ్చేసరికి బంద్ చేసేందుకు బంధు ఆడుకోబట్టి కళ్యాణ కట్ట బంద్ చేయాలి, ఉండం బంద్ చేయాలి, గుడి బంద్ బోర్డు రాసి పెట్టేటప్పుడు వస్తాం మళ్ళీ వస్తాం. అధికారులు దర్శనం లేదు మళ్ళీ అంటే చిన్న ఇక్కడనే ఉన్నదా మా ఇల్లు? మాకు తిండే వాళ్ళు పెట్టాలి, గుడి వాళ్ళు పెట్టాలి. మాకు ఎవరన్నా చిన్న పిల్లలు 5 నెలల పిల్లలు 5 నెలల పిల్లలు తీసేవి ఏం న్యాయం అయ్యా ఇది? ఎందుకన్నా ఏ ప్రభుత్వంలో చూడలే నేను 80 ఏళ్ళ కూర్చోడాన్ని, ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తున్నా గుండా రాజ్యం ఇది. కాంగ్రెస్ రాజ్యం కాదు, గుండా రాజ్యం. ఓట్లు మళ్ళీ వేయం, కాంగ్రెస్ కు ఒక్క ఓటు రానియా. మన నిజాం పట్టుకెళ్ళి నేను నిలబడతా. పెద్ద మనుషులము నడవరాదు, చాట రాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.